గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితం, రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ సేవలు, గుజరాత్లో ఘోర ప్రమాదం, ఆరోగ్యకర గ్రామాలే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు, నానో జింక్ కాపర్ ఎరువులు వచ్చేస్తున్నాయి, అవయవదానంతో నలుగురికి పునర్జన్మ, షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్, 16 ఏళ్లలోపు వారిని కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవద్దు, యాంటీబయోటిక్ ఎందుకు రాస్తున్నారో మందుల చీటీలో తెలియచేయాలి కేంద్రం, నానో రోబోలతో మూత్రాశయ క్యాన్సర్ కు అడ్డుకట్ట. ఈరోజు వార్తలను చూద్దాం. సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితం. స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన బెజవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. చూపరులను ఆకట్టుకునే ఎన్నో చారిత్రక అంశాలు, అందరికీ తేలికగా అర్థమయ్యేలా ఏర్పాటు చేసిన చిత్రపటాలు, విగ్రహాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సామాగ్రితో దీనిలో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. 18.18 ఎకరాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనంలో ప్రత్యేకంగా అందమైన గార్డెన్లు, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. మినీ థియేటర్లు, ఫుడ్ కోర్ట్లు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ దీనిలో ఉన్నాయి. దీనిని తిలకించేందుకు రేపటి నుండి సామాన్య ప్రజానికానికి ప్రవేశం కల్పించనున్నారు. రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ సేవలు. రాష్ట్రంలో పాస్పోర్ట్ సేవలు మెరుగయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం రీజనల్ పాస్పోర్ట్ కేంద్రంలో గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ దరఖాస్తుల క్లియరెన్స్పై దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకి దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా విశాఖ ఆర్పీఓ కిక్కిరిసిపోతోంది. రోజుకు 1290 అపాయింట్మెంట్స్ అందిస్తున్నారు. 2023లో ఏకంగా 1,98,577 పాస్పోర్ట్లు జారీ చేశారు. ఇక్కడి నుంచి 13 జిల్లాలకు పాస్పోర్ట్ సేవలు అందుతున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్పోర్ట్ సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారుల చేతికి సులువుగా పాస్పోర్ట్ లభిస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రంలో తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి కాలపరిమితిని తగ్గించడంతో పాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో పాస్పోర్ట్ల జారీ ప్రక్రియ కూడా వేగవంతం అయింది. మరోవైపు పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా విశాఖపట్నం పాస్పోర్ట్ కేంద్రాలలో పనితీరు జోరందుకుంది. నానో జింక్ కాపర్ ఎరువులు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో సూక్ష్మ ఎరువుల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డిఏపీలకు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండగా వచ్చే సీజన్ నుంచి సూక్ష్మ పోషకాలైన జింక్, కాపర్ను కూడా నానో రూపంలోకి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్, ఇఫ్కో నానో టెక్నాలజీ ద్వారా ద్రవ రూపంలో సూక్ష్మ ఎరువులను
దశల వారీగా మార్కెట్లోకి తీసుకువస్తోంది. అవయవ దానంతో నలుగురికి పునర్జన్మ. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసి నలుగురికి పునర్జన్మనిచ్చారు అతడి తల్లిదండ్రులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమకుమార్ ఈ నెల 11వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా అతనికి 16వ తేదీన బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో హేమకుమార్ తల్లిదండ్రులు అతడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అతడి గుండె, కాలేయం, 2 ఊపిరితిత్తులను శస్త్రచికిత్స చేసి వైద్యులు జాగ్రత్త చేశారు. గురువారం తిరుపతిలోని పద్మావతి హృదయాలయంలో చికిత్స పొందుతున్న 29 ఏళ్ల వ్యక్తికి గుండెను అమర్చారు. తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్న పూతలపట్టు మండలానికి చెందిన ఒక మహిళకు ఒక మూత్రపిండాన్ని, స్విమ్స్లోనే చికిత్స పొందుతున్న 53 ఏళ్ల మరో మహిళకు కాలేయాన్ని అమర్చారు. కాగా స్విమ్స్లో తొలిసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇదే కావడం విశేషం. మరొక కిడ్నీని నెల్లూరు అపోలో ఆసుపత్రిలో మరొకరికి అమర్చారు. ఆరోగ్యకర గ్రామాలే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు. ఆరోగ్యకర గ్రామాలే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ చెప్పారు. గురువారం తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ విలేజ్ పేరుతో 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. వారికి కావలసిన అన్ని వైద్య సౌకర్యాలను అందిస్తోందని, అలాగే జల్ జీవన్ మిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తాగునీరు సమకూరుస్తోందని తెలిపారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులతో పాటు స్వయం సహాయక సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. తాగునీరు, శిశు సంక్షేమం, పారిశుద్ధ్యం, విద్య తదితరాలపై గ్రామ పంచాయతీలు దృష్టి సారించాలని సూచించారు. షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో గురువారం జరిగిన షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డితో కలిసి హాజరయ్యారు. కాబోయే వధూవరులు రాజారెడ్డి, అట్లూరి ప్రియులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్ర ఎరుగని సాహసం, అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల అందజేత. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరు సాహసించని రీతిలో అక్క చెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇంటి స్థలం, ఇల్లు రూపంలో ప్రతి నిరుపేద అక్క చెల్లెమ్మకు 20 లక్షల వరకు విలువైన ఆస్తిని ఇవ్వగలిగే గొప్ప అవకాశం తనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద 4,07,323 మంది లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలపై వడ్డీని రీయింబర్స్ చేస్తూ 46.9 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఫిబ్రవరిలో ఇన్సాట్ 3DS ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 26న తలపెట్టిన GSLV F-14 ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేసింది. GSLV F-14 రాకెట్ ద్వారా 2060 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ప్రస్తుతం షార్లోని 2వ ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. గుజరాత్లో ఘోర ప్రమాదం. గుజరాత్లోని వడోదర నగర శివారులో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. హరిణి చెరువులో పడవ మునిగిపోవడంతో 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు దుర్మరణం పాలయ్యారు. వారంతా పిక్నిక్లో ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 27 మంది ఉన్నారని, వీరిలో 23 మంది విద్యార్థులు, 4 టీచర్లని అధికారులు చెబుతున్నారు.
16 మంది నీట మునిగి మృత్యువాత పడ్డారని వెల్లడించారు. మిగిలిన వారిలో కొందరిని రక్షించగా మరికొందరు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెరువు నుంచి ప్రాణాలతో బయటపడి అస్వస్థతకు గురైన వారికి ఆసుపత్రికి తరలించారు. నీటి అడుగున బురదలో చిక్కుకున్న పడవను బయటకు లాగారు. ఈ పడవలో కేవలం 14 మంది ప్రయాణించడానికి వీలుంది. అయినా 27 మంది అందులోకి చేరుకున్నారు. బరువు ఎక్కువై చెరువులో మునిగిపోయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 4 కనిపించకుండా పోయారని, వారి కోసం గాలిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలియజేశారు. పడవ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. 16 ఏళ్ల లోపు వారిని కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవద్దు. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థులను శిక్షణా సంస్థలు చేర్చుకోకూడదని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ర్యాంకులు, మార్కుల గురించి తప్పుదోవ పట్టించే ప్రకటనలేవీ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. శిక్షణా కేంద్రాల క్రమబద్ధీకరణ కోసం కేంద్ర విద్యాశాఖ ఈ మేరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వివిధ కోర్సులు, ఉద్యోగార్హత పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల సంఖ్య దేశంలో భారీగా పెరుగుతుండటం, వాటిలో మౌలిక వస్తువులు కొరవడుతుండటం, తీవ్ర ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఇటువంటి ఘటనలు అధికమవుతుండటంపై కేంద్రానికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ అర్హత కలిగిన వారిని ట్యూటర్లుగా పెట్టుకోరాదు. విద్యార్థులను ఆకర్షించేందుకు మంచి మార్కులు, ర్యాంక్ గ్యారంటీ అంటూ ప్రకటనలు చేయరాదు. 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదు. సెకండరీ స్కూల్ పరీక్ష రాసిన వారిని మాత్రమే తీసుకోవాలని, కోచింగ్ నాణ్యత, వారికి కల్పించే సౌకర్యాలు, సాధించిన ఫలితాల గురించి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయరాదని స్పష్టం చేసింది. మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి తక్షణమే అవసరమైన సాయం అందించే యంత్రాంగం ఉండాలి. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేర్లను విద్యార్థులు తల్లిదండ్రులకు అందజేయాలని కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాల్లో వివరించింది. యాంటీబయోటిక్ ఎందుకు రాస్తున్నారో మందుల చీటీలో తెలియచేయాలి. అనారోగ్య బాధితులకు యాంటీబయోటిక్ ఔషధాలను సిఫారసు చేసేటప్పుడు అందుకు కారణాలను మందుల చీటీలో తప్పనిసరిగా తెలియచేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అర్హులైన డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే యాంటీబయోటిక్లను విక్రయించాలని ఫార్మాసిస్టులకు విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని వైద్య సంఘాలకు, ఫార్మసిస్ట్ సంఘాలకు తాజాగా లేఖ రాశారు. యాంటీబయోటిక్ ఔషధాల వినియోగం అధికమైతే రోగుల్లో నిరోధకత పెరిగి భవిష్యత్తులో తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా యాంటీబయోటిక్ ఔషధాలను విక్రయించకూడదని ఫార్మాసిస్టులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నానో రోబోలతో మూత్రాశయ క్యాన్సర్కు అడ్డుకట్ట. పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రాశయ క్యాన్సర్కు త్వరలో మెరుగైన చికిత్సా విధానం అందుబాటులోకి రానుంది. ఒకే ఒక్క డోస్తో ఆ కణతుల పరిమాణాన్ని 90% మేర తగ్గించేందుకు సాయపడే నానో రోబోలను ఇన్స్టిట్యూట్ ఫర్ బయో ఇంజనీరింగ్ ఆఫ్ క్యాటలోనియా శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం తాజాగా అభివృద్ధి చేసింది. ఈ క్యాన్సర్ బాధితులకు చికిత్సలో భాగంగా ప్రస్తుతం ఔషధాలను మూత్రాశయంలోకి పంపిస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ స్వయం చోదక నానో రోబోలు ఔషధ కారకాలను నేరుగా కణితిలోకి చేరవేస్తాయి. ఫలితంగా ఔషధ పనితీరు అత్యంత సమర్థంగా ఉంటుంది. రోగి వేగంగా కోలుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. చికిత్స వ్యయం తగ్గుతుంది. మూత్రాశయ క్యాన్సర్ కణుతుల పునరావిర్భావాన్ని నివారించడంపై కూడా తాము దృష్టి సారించినట్లుగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్నాతకోత్సవాల్లో చేనేత దుస్తులే ధరించండి. యూజీసీ సూచన. స్నాతకోత్సవాల వంటి ప్రత్యేక వేడుకల్లో చేనేత వస్త్రాలను ధరించాలనే సూచనను యూజీసీ మరోసారి చేసింది. దేశీయంగా చేనేత పరిశ్రమ వృద్ధి చెందడం ద్వారా
ఎంతో మంది ప్రజలకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ 4వసారి డుమ్మా, ఈడీ విచారణకు హాజరు కాని ఢిల్లీ సీఎం. మణిపూర్లో సాయుధ మూకల దాష్టీకం, కాల్పుల్లో 5గురు మృతి. ఏడెన్ పోర్ట్ సమీపంలో నౌకపై డ్రోన్ దాడి, తక్షణమే స్పందించిన భారత నౌకాదళం. ఫ్లైట్ అటెండెంట్కు ప్రెసిడెంట్ హోదా. జపాన్కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ జపాన్ ఎయిర్లైన్స్ అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో 2వ అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్గా మాజీ మహిళా ఫ్లైట్ అటెండెంట్ను నియమించింది. క్వార్టర్స్లో సాత్విక్ జోడీ. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో 2వ సీడ్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. పోరాడి ఓడిన సుమిత్ నగాల్. భారత నెంబర్ 1 సుమిత్ నగాల్ పోరాటం 2వ రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫైయర్ హోదాలో మెయిన్ డ్రాలో అడుగుపెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన 2వ రౌండ్లో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్చెంగ్ షాంగ్ చేతిలో ఓడిపోయాడు. మళ్లీ ఓడిన భారత్. ఆసియా కప్ పురుషుల ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా 2వ పరాజయం ఎదురయ్యింది. భలా బ్లింకోవా. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. 5వ రోజైన గురువారం టాప్ 10లోని 2 క్రీడాకారిణులు 2వ రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ 3వ ర్యాంకర్ 3వ సీడ్ రిబాకినా, ప్రపంచ 5వ ర్యాంకర్ జెస్సికా పెగులా 2వ రౌండ్లోనే నిష్క్రమించారు. టాప్ సీడ్ స్వియాటెక్, 2వ సీడ్ సబలెంకా, 4వ సీడ్ కోకో గాఫ్, 10వ సీడ్ వస్టాపెంకో మాత్రమే బరిలో నిలిచారు. రష్యాకు చెందిన 25 ఏళ్ల అనా బ్లింకోవా 3వ సీడ్ రిబికినాపై సంచలన విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.